హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వరలక్ష్మి రథం రోజు చీరది కట్టి అమ్మవారికి అలంకారం చేస్తే ఎంత అందంగా ఉంటారో అమ్మవారికి సింపుల్గా చీర ఎలా కట్టాలో చూపిస్తానండి. ఫస్ట్ చీరనంతా ఓపెన్ చేసి పైటంచి తీసి దానికి కుచ్చిళ్ళు చిన్న చిన్న మనం స్టెప్కి ఎలాగైతే పెడతాం అలాగా కుచ్చిళ్ళు పెట్టి దానికి ఈ వైపు ఆ వైపు కదలకుండా 3 చిన్నవి అనుకోండి మన పిన్నిసులు పట్టవు కాబట్టి మనం బట్టలు పెట్టుకునేటప్పుడు క్లిప్పులు ఉంటాయి కదండి, ఆ క్లిప్పులు పెట్టుకోవాలి. ఉగ్గు లేకుండా ఫోల్డింగ్ బాగా చేసుకొని క్లిప్పులు పెట్టుకోవాలండి. ఆ క్లిప్పులు పెట్టింది పక్కకి పెట్టాలి. మరోవైపు మళ్ళీ సాఫ్ట్గా తీసుకొని దానికి కూడా మనం చక్కగా కుచ్చిళ్ళు పెట్టుకుంటూ రావాలి. ఆ కుచ్చిళ్ళు పెట్టుకుంటూ వచ్చి మధ్యలో జారకుండా మళ్ళీ మనం క్లిప్పు పెట్టుకోవాలి. మరి కొంచెం మళ్ళీ మడిచి మళ్ళీ అది దగ్గరికి వచ్చిన తర్వాత మరి కొంచెం మళ్ళీ మనం అదే కుచ్చిళ్ళు సరి చేసుకొని అప్పుడు క్లిప్పులు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చిన్న 2 బిందెలు తీసుకోవాలి. ఒక బిందెలోని ఇప్పుడు ఏదైతే చీర కుచ్చిళ్ళు వేసామో ఆ చీర కుచ్చిళ్ళు ఆ బిందులో మనం పెట్టుకొని కుచ్చిళ్ళు చక్కగా సర్దుకోవాలి. కరెక్ట్గా వస్తాయి. అలా నీట్గా సర్దుకుంటే చక్కగా వస్తాయి. కుచ్చిళ్ళు నీట్గా సర్దుకోవాలి. అంతా కూడా క్లిప్పులు ఎక్కడ కనిపించకుండా నీట్గా సర్దుకోవాలి ఒకటిని. మరో చిన్న బిందె తీసుకొని పైన జాకెట్ ముక్క కట్టి ఇలా పెట్టుకోవాలి. ఆ పైన అమ్మవారి రూపు కూడా ఆ పైనుండి పెట్టుకోవాలి. ఆ తర్వాత చీర కొంగు ఉంది కదా, ఎడమ నుండి మనం ఎలాగైతే మన చీర పైట వేసుకుంటామో అలాగ పైట ఒక పక్క వెయ్యాలి. అట్నుండి ఇటు మనం రివర్స్లోని ఎదురికి ఒక పైట వచ్చినట్టుగా మనం ఇలా తిప్పుకోవాలి. పైన కూడా కుర్చీలన్నీ నీట్గా వచ్చేలాగా సర్దుకొని పెట్టుకోవాలి. మనం చీర ఎంత అందంగా కడితే అమ్మవారు అంత నిండుగా కనపడతారు. అట్టిండి ఇటు సర్దిన తర్వాత అమ్మవారికి చక్కగా వడ్డానం కట్టామనుకోండి, ఇటు జారుకుంటా బాగా నీట్గా ఉంటాయి. అమ్మవారికి ఎన్ని పెట్టిన తర్వాత మన దగ్గర ఏ నగలు ఉంటే ఆ నగలు అందంగా అలంకరించాలి. అమ్మవారికి చక్కగా కిరీటము, కాటుక, బొట్టు, చౌలీలు, హారం, వడ్డానం, చక్కగా పువ్వులు చక్కగా కూడా అమ్మవారికి ఎంత అందంగా రెడీ చేసి ఉంచితే అమ్మవారు వచ్చి మన ఇంట్లో కూర్చున్నారా అన్నట్టుగా ఉంటుంది. కమల పువ్వులు పెట్టండి, ఎంత అమ్మవారికి కళ వచ్చేస్తుంది. అలాగన వెనకాతలు ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టండి, చాలా అందంగా ఉంటారు అమ్మవారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అమ్మవారి అలంకరణ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అమ్మవారి కట్టిన శారీ, అమ్మవారి మెడలో వేసిన హారం, వెనకతలున్న బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మీషోలో తీసుకున్నవేనండి. అమ్మవారికి శారీ కట్టే పూజ చేయాలా లేదంటే మామూలుగా చేయొచ్చా అని మీకు డౌట్ రావచ్చు. కానీ అదేం కాదండి, మీకు నచ్చితే చీర కట్టి చేసుకోండి, లేదా మనకి ఎలాగ చేసుకుంటున్నాం కలసం పెట్టి చేసుకోండి, తప్పేమీ లేదు దానివల్ల కూడా. కానీ మనకి చెయ్యాలని మన మనస్ఫూర్తిగా అనుకుంటే అమ్మవారిని దండం పెట్టుకొని ఇలా అలంకరించి కూడా చేసుకొని చూడండి, ఇలా కూడా బాగుంటుంది. మనం మనస్ఫూర్తిగా భక్తులతో మనం చేస్తే అమ్మ కరుణా కటాక్షం మన పైన ఎప్పుడూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.